భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ అండి. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనం ఒక కొత్త టాపిక్ ఈ రోజు డిస్కస్ చేద్దాము. నమస్తే గురుగారు. నమస్తే కావ్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? ఇంకా సూపర్ గా ఉంటాను. సూపర్ డూపర్ అంటారు, హిట్ అంటారు కదా, అట్లా ఉన్నాను. ఓకే, చెప్పండి చెప్పండి. మీరు చెప్తుంటారు కదా మ్యాజిక్ వాటర్ బాటిల్ యూజ్ చేసి ఆల్రెడీ కోటీశ్వర్లు అయ్యారు, మీరు ఆల్రెడీ అయ్యారు కూడా. అదొకటి తీసుకోండి. ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్. ఈ మ్యాజిక్ వాటర్ బాటిల్, మ్యాజిక్ వాటర్ అంటే 30, 46, 30, 75. ఇది సూర్య యంత్రము, అష్టలక్ష్మి యంత్రము. మీద 19 నంబరు, తర్వాత 15 నంబరు. ఇక్కడ మొన్న మన రమా గారు వచ్చారు కదా, యాంకర్ సూపర్ ప్రధాన్ గారు. ఏం లేదు గురువు గారు, మీ బాటిల్ మీద ఏం రాసుకోవాలంటే అన్ని తీరినాయి కదా, ఇంకేం రాసుకోవాలి. మళ్ళీ వాళ్ళ కోసం నేను అయామ్ ఇచ్చాను రాశాను. ఇది మ్యాజిక్ బాటిల్. అయితే ఈ మ్యాజిక్ బాటిల్ గురించి మీ అందరికి తెలుసు కదా. ఏం చేశాను ఈ మ్యాజిక్ బాటిల్ ఉపయోగించి? నేను కోటీశ్వర్ అయ్యాను, కోట్లు సంపాదించాను. ఓకే, దీని పని గురించి మీ అందరికి తెలుసు. మ్యాజిక్ వాటర్ బాటిల్ బాబా పాండురంగం వస్తుంది. దాని గురించి ఇది పక్కన పెట్టేసి దీని గురించి మళ్ళీ దీని స్టిక్కర్స్ గురించి ఆల్రెడీ అందరికి తెలుసు మనకి. సో స్టిక్కర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది వచ్చి తీసుకుంటారు, అవైలబుల్ ఉంది. వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏంటి? నాకు ఒక కొత్త డౌట్ వచ్చింది, అంటే మేము కూడా కోటీశ్వరులు కావాలి. సో అదే మన టెక్నిక్ చెప్తారా దాని గురించి? ఇంకా ఎన్ని రోజులు మేము ఇట్లా వర్క్ చేస్తూనే మీరు లక్షాధికారి అయింది కానీ కోటీశ్వరులు కాలేదు బాబాయ్. మరి మీరు కోటీశ్వరులు అయితే మీరు ఆఫీస్కి రారు కదా మళ్ళా, అందుకని సో మీరు కోటీశ్వరులు అయిపోతే ఆఫీస్ రాకుండా రెస్ట్ తీసుకుంటారా? అందుకే టిప్స్ చెప్తారేమో. మామూలే, పెద్ద ప్లానే. పెద్ద ప్లాన్ వేసారనమాట. డైరెక్ట్ అందరు కూడా కోటీశ్వరులు కావాలంటే ఈ రోజు నేను చెప్పబోయేది మ్యాజిక్ బాటిల్, వాటర్ బాటిల్ వాడుతున్నారు. అది కూడా నేను కోటీశ్వరు చెప్తాను. అయినా ఇంకా గురువు గారు లేట్ అవుతుంది, ఇంకా తొందరగా ఫాస్ట్ గా రావాలి. దానికోసం ఈ రోజు నేను చెప్పబోతున్నాను. చక్కగా అద్భుతంగా చెప్పడం కాదు, ఈ రోజు నేను కూడా మీ ముందు నేను చేస్తున్నాను కూడా. అది నాకు కూడా ఫాస్ట్ గా రావాలి కదా. నాకు కూడా ఇప్పుడు ఆఫీస్ కూడా కొన్నాను కదా 69 లక్షలు. తర్వాత ఆల్రెడీ 1,20,00,000 ఇల్లు కొన్నాం కదా. వీటికి ఇంటీరియర్ చేయాలి. ఇంటీరియర్ చేయాలంటే మాకు ఇంకొక 1 మంత్ లోనే, అంటే ఇప్పుడు కరెక్ట్ గా మే 23వ తారీఖు బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ రోజు నేను ఇది అఫర్మేషన్ చేస్తున్నాను ఫాస్ట్ గా రావాలని. ఎందుకంటే నాకు 1 మంత్ లోనే ఒక 50 నుంచి 1,00,00,000 రూపాయలు రావాలి. అందుకోసం మీకు ఏం చెప్తున్నానంటే సాల్ట్ వాటర్ మ్యాజిక్. మీ పేరు ఏంటిది? సాల్ట్ వాటర్ మ్యాజిక్. నా పేరు రాశాను ఇక్కడ, బాబా పాండురంగం నా పేరు రాస్తున్నాను. ఇది 5 సార్లు రాయాలన్నమాట. మీకు ప్రేక్షకుల కోసం ఒకసారి చూపించాను. మీ పేరు ఇప్పుడు మీకు కావాల్సింది అంటే మీ పేరు రాసుకోవాలి. ఎన్నిసార్లు రాసుకోవాలి? 5 టైమ్స్ రాసుకోవాలి. తర్వాత మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు డబ్బులు కావాలి కదా. ఎన్ని కావాలి? 1,00,00,000 రూపాయలు. ఇప్పుడు ఈ పేరు మీరు ఉండాలి. ఇప్పుడు నా పేరు నాకు ఉంది కాబట్టి ఇది సాల్ట్ వాటర్ టెక్నిక్. ఓకేనా? సో సులభంగా ఈ పేరు కింద అందరు రాసుకోండి. ఇట్లే సులభంగా, వేగంగా, ఆనందంగా. అంటే మనకు సులభంగా అంటే వెరీ సింప్లీ రావాలి, ఫాస్ట్ గా రావాలి, మరి హ్యాపీగా రావాలి. ఎక్కడికి రావాలి అంటే ఇప్పుడు ఇది నా అకౌంట్ కాబట్టి నా అకౌంట్ లోకి 1,00,00,000 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అయితే చాలా మందికి ప్రజెంట్ టెన్స్ లో రాసుకోమంటారు. ప్రజెంట్ టెన్స్ లో అంటే వస్తున్నందుకు కృతజ్ఞతలు అని రాసుకోవచ్చు. కానీ ఎప్పుడంటే ఇంకా వస్తూనే ఉంటాయి, దారి ఉంటుంది. నేను ఎప్పుడో అన్ని ప్రయోగాలు చేసాను కదా. మా పాప గౌరవ వచ్చేసింది అని రాసేసిన కాబట్టి 2014 సెప్టెంబర్ 29గా వచ్చేసింది ఆల్రెడీ. అట్లా నేను అన్ని కూడా నేను జరిగిపోయినట్టుగా రాసుకుంటాను అనమాట. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసింది. అందుకోసం అంటే ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ నాకు 1,00,00,000 రూపాయలు కావాలి కదా. నేను ఒకసారి 55 సార్లు రాయండి ఎల్లో కలర్ పేపర్ మీద అని ఒకసారి చెప్పాను. 55 సార్లు రాయండి, 5 రోజులు రాయండి అని రాశాను కదా. అట్లా నాకు జరిగిపోయింది ఆల్రెడీ 1,00,00,000 రూపాయలు. చాలా మందికి జరగలేదు, మరి వాళ్ళకి సంకల్పం గట్టిగా లేదేమో. ఫేత్ అనేది ఉండాలి, చక్కగా నమ్మకం ఉండాలి. ఓకేనా? సో ఈ రోజు మనము ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ అంటే ఏమిటి? ఇదైతే ఫార్ములా. మీ పేరు రాసుకోవాలి. ఎన్నిసార్లు రాయాలి? 5 టైమ్స్. బాబా ఇలా నేను 5 టైమ్స్ రాశాను. ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ తో రాయాలి. చూడండి 5 టైమ్స్ నేను రాశాను ఇక్కడ. ఓకే, 5 టైమ్స్ రాశాను.
ఓకే 5 టైమ్స్ రాశాను కదా. అవును మీ పేరు 5 టైమ్స్ రాసి 5 సెంటెన్స్ రాయాలి. టైమ్స్ 5 టైమ్స్ రాసేసాను. రాసిన తర్వాత మళ్ళీ ఈ డేట్ కూడా వేసుకున్నాను, మే 23, 2024 అక్కడ కూడా ఉంది. Yes. తర్వాత మళ్ళీ ఏం రాశాను, సులభంగా, వేగంగా, ఆనందంగా నా అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఇక్కడ విశ్వానికి ఒకటిగా అడుగుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటారు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటున్నాను. Okay. లేదు మేము విశ్వానికి అనము, మా అల్లాహ్ కంటాము, లేకపోతే జీసస్ కంటాము, లేకపోతే మహాదేవుని కంటాము, మేము కృష్ణుని కంటాము, ఎల్లమ్మ పోషమ్మ కంటాం, కట్టమేసమ్మ కంటాం అంటే మీ ఇష్టం. నాకు సంబంధం, మీ ఇష్ట దేవుణ్ణి మీరు పేరు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు ఏ దేవుని పేరు చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఇక్కడ యూనివర్సల్ అనేది పెడితే ఏంటంటే వి ఫర్ విక్టరీ అనేది కూడా యూనివర్సల్ కదా. సో అందుకోసమే ఇక్కడ చాలా ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి యూనివర్సల్ లో అందరూ ఉంటారు కాబట్టి, సో అది నేను రాయడం జరిగింది. సో ఈ రాసింది ఏంటిదంటే సాల్ట్ వాటర్ మ్యాజిక్. తర్వాత మీ పేరు రాసుకోండి, పేరు 5 సార్లు రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ మా పేరు అంటే సర్నేమ్ తో రాసుకోవాలన్నా లేకపోతే మామూలుగా రాసుకో అంటే పరమానంద ఉంటారు కదా చాలా మంది, మీకు ఆధార్ కార్డు మీద ఎట్లుంటే అట్లా రాసుకో. సార్ మీరు ఆధార్ కార్డు మీద దాబా పండుగ లేదు కదా సార్ అంటే, అంటే నాకు ఈ పేరుతో కలిసి వచ్చింది కాబట్టి అదే పేరు రాసుకుంటున్నా. మీకు ఇష్టం ఉందో మీ పేరు ప్రపంచంలో బాగా నేమ్స్ ఏం వచ్చిందో అది కూడా రాసుకోవచ్చు, మీ ఆధార్ కార్డు నిన్న రాసుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లయితే మీకు సంబంధించి రాసుకోండి. సో ఇక నెక్స్ట్ అంటే మీరు ఒకవేళ పేరు రాసుకోవాలంటే లక్కీ నేమ్ రాసుకోవాలి కదా గురూజీ అంటే, ఒకసారి మీరు కన్సల్ట్ చేసి న్యూమరాలజికల్ గా లక్కీ నేమ్ తీసుకోండి. అది తీసుకుంటే ఇక అయిపోతుంది, లొల్లే అయిపోతుంది. ఇక లక్కీ నేమ్ అయిపోతే లక్కీ ఇస్తుంది అనమాట. లేదు ఇప్పుడు లక్కీ నేమ్ లేదు కాబట్టి ఈ రోజే చేయాలి. ఇది చాలా ఫాస్ట్ గా ఈ వీడియోని అందరు ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఈ రోజు బుద్ధ పౌర్ణమి, వైశాఖ పుణ్యమి. ఈ రోజు పుణ్యం రోజు ఏదైతే సంకల్పం మనస్కారకుడు కదా, మనస్సు చాలా శరవేగంగా ముందుకెళ్ళిపోతుంది. మీరు ఏది కావాలంటది చాలా అంటే ఏ రోజేం చేయొచ్చు, ఈ రోజు చేస్తే ఇంకా ఫాస్ట్ బాగా రిజల్ట్స్. పుణ్యమి రోజు చేస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి. సో మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ, సముద్ర స్నానం కానీ ఇవన్నీ చేస్తారు పుణ్యం రోజు. సో అందుకోసమే ఇది ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. సింపుల్ టెక్నిక్, పెద్ద ఖర్చు ఏమి లేదు. ఇక్కడ ఒక పేపర్ ₹1, ₹2 ఉంటుంది. గ్రీన్ కలర్ స్కెచ్ పెన్, గ్రీన్ కలర్ స్కెచ్ పెన్, దీని మీద రాసుకోండి, తప్పులు లేకుండా మీ పేరు రాసుకోండి, నీట్ గా రాసుకోండి, కొట్టేయద్దు. తర్వాత ఇదైతే ఖచ్చితంగా రాసుకోండి. సులభంగా, వేగంగా, ఆనందంగా నా అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినందుకు విషయానికి కృతజ్ఞతలు అని రాసేసుకోవాలి. రాసేసుకున్నాం కదా. ఇక రాసేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది మ్యాజిక్ బాటిల్ అని చెప్పాను కదా, ఇది దీంట్లో నేను రోజు నీళ్ళు తాగుతూనే ఉంటాను. అయితే ఇది మీరు పట్టుకోండి, ఈ బాటిల్ వేరు. ఇంకొక మ్యాజిక్ వాటర్ బాటిల్ కూడా ఉంది నా దగ్గర. సో ఈ మ్యాజిక్ బాటిల్ లో ఇది కూడా 19 నంబర్ ఉంటుంది, 15 నంబర్ ఉంటుంది, ఈ మ్యాజిక్ వాటర్ ఉంటుంది, ఈ 1 నంబర్ ఉంటుంది, సూర్యయంత్రం ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, ప్లేన్ ఉంది. అయితే మీకు వెంటనే ఇవి దొరకకపోవచ్చు, మీరేం బాధపడిన అవసరం లేదు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి, ఇది పవర్ఫుల్ కాబట్టి ఇది పెట్టేసిన. అయితే గాజు అది వాడండి, లేకపోతే గాజు జార్ ఉంటది, ఏదైనా మీకు పిక్చర్స్ కి సంబంధించినవి ఉంటాయి, మీ ఏవేవి వస్తాయి కదా, నీట్ గా ఉన్నది చాలు. లేదు మీకు గాజు బాటిల్ గాజు బాటిల్ దొరికితే ఉత్తమం. లేదు దొరకలేదంటే ట్రాన్స్పరెంట్ గా మీకు వాటర్ బాటిల్ దొరుకుతాయి, ప్లాస్టిక్, అవి కూడా యూజ్ చేయొచ్చు, అవి కూడా యూజ్ చేయండి. ఓకేనా. గాజు బాటిల్ దొరికితే ఇంకా మంచిది అంటున్నాను. ఈ దీంట్లో ఏం చేయాలి అంటే, ఇదిగో ఇది బాటిల్ నీళ్ళు నింపేశాను. సో మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ నింపాను. ఇది సాల్ట్, ఇది ఒక 5 స్పూన్లు దీంట్లో వేయాలి. 5 స్పూన్స్ దీంట్లో వేయాలి, వాటర్ బాటిల్ వేయాలి. సో దీంట్లో మనకి సాల్ట్ అనమాట. అయితే ఇది సాల్ట్ అంటే రాక్ సాల్టా, మళ్ళీ సైంధవలవనమా, ఇవన్నీ డౌట్ వస్తాయి. ఉప్పు ఏదైనా ఉప్పే, ఇంకా సముద్రం ఉప్పు, నల్లు ఉప్ప, తెల్లు ఉప్ప, ఎర్ర, ఇది ఎర్రుప్పు, ఇది ఎర్రగా ఉంటది ఎర్రుప్పు. మళ్ళీ ఎర్రుప్పు గురువు వేసిందని మళ్ళీ అనుకునేది. సో ఇది కొంచెం కాస్ట్లీ ఉంది కాబట్టి కేజీ ₹100 పైన ఉంది ఇది. సో దీనికోసం మీకు ఉప్పు అంటే మీ ఇంట్లో ఉండే ఉప్పు, దాని గురించి పరిచయం కాకండి. సో దీన్ని ఏం చేయాలంటే ఈ వాటర్ లో వేయాలి, ఈ వాటర్ లో వేయాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేసేస్తున్నాను. సో చక్కగా మీ సంకల్పం చేసుకొని, ఇదిగో ఈ సాల్ట్ 5 స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ. సో 5 స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇదిగో చూడండి, 1, ఇదిగో 2, ఇదిగో
3 3 4 4 ఓకే లాస్ట్ వన్ 5 లాస్ట్ 5 ఎందుకు వేసుకుంటున్నారు అంటే పంచభూతాలు కాబట్టి ఓకే ఇది అయిపోయింది కదా. ఇక మనం ఈ పక్కన పెట్టేసుకున్నాం. ఇక ఈ సాల్ట్ తో ఉన్న నీళ్ళు దీన్ని సాల్ట్ వాటర్. ఓకే ఒకసారి షేక్ చేయండి ఇలా. సాల్ట్ వాటర్ మ్యాజిక్. ఇప్పుడు షేక్ చేసినాము. కొంచెం గాలి బాటలు కాబట్టి జాగ్రత్తగా నీరు పట్టుకోవాలి, ఎందుకంటే జారిపోతుంది. ఓకే రైట్. కొంచెం బయట కూడా వస్తుంది, బాగా ఫిక్స్ చేయాలి క్యాప్. క్యాప్ ఫిక్స్ చేసిన తర్వాత ఓకే రైట్. ఇప్పుడు సాల్ట్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు రాసిన పేపర్ ఉంటుంది కదా, పేపర్, ఈ పేపరు ఏం రాశారు? ఈ పేపర్ మీద మీ పేరు రాశారు, మీ పేరు రాసుకున్నారు, నా పేరు అయితే నేను రాసుకున్నాను. సాల్ట్ వాటర్ తర్వాత 5 సార్లు రాసుకున్నాను. 5 సార్లు తర్వాత దీన్ని ఏం రాశాను? సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నాం కదా. అన్న తర్వాత ఇదిగో ఇది మనకు రావాలి కదా, అందుకోసమే ఈ అక్షరాలు లోపలికి ఉన్నాయి. ఇది ఒక్కసారి ఫోల్డ్ చేయాలి. ఒక్కసారి ఫోల్డ్ చేసినాం. తర్వాత 2 సార్లు ఫోల్డ్ చేసేసినాం. 2వ సార్లు మడిచినాం. మడిచేసినాం. 3వ సారి కూడా మడిచేసినాం. చిన్న ఫోల్డింగ్ చేయమంటారు. ఇలా మడిచేసినాం. ఇలా మడిచేసిన తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోయింది. ఈ యొక్క చిట్టి లాగా ఉంది కదా, ఇది మంచిగా స్ట్రా లాగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ టెక్నిక్ ఏంటిదంటే ఇప్పుడు ఇవన్నీ రాసింది మీ పేరు కూడా దీంట్లో ఉంది. అయితే ఏంటంటే నా పేరు బాబా పన్నాం కదా, చాలా మందికి యూట్యూబ్ లో తెలుస్తుందంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు, మా చుట్టాలు అంటున్నారు, మా అన్నదమ్ములు అంటున్నారు, వాడికి ఏంది వాడికి ₹1,00,00,000 వచ్చినాయి, వానికి బాగా ఈగో వచ్చేసింది, వాడు బాగా డబ్బులు తీసుకుంటున్నారు. ఇట్లా పేరు మీద బాబా పన్నం అంటే డబ్బులు మనిషి ఆయన బాగా కొట్టు సంపాదించాడు నివరాల మీద ఇట్లా అట్లా అని బాగా ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి ఏమైంది నా పేరు మీద చాలా దిష్టి, హెల్త్ ఖరాబ్ అయింది 6 నెలల నుంచి. ఆ దిష్టి వచ్చింది కదా. ఇప్పుడు నాకు వచ్చిందా నా శరీరానికి వచ్చిందా నా పేరు వల్ల నా శరీరానికి వచ్చింది. బాబా పండుగ ఈ శరీరానికి కదా. అందుకోసమే ఈ సాల్ట్ అనేది ప్యూరిఫై చేస్తుంది. అందుకోసం అమ్మను బామ్మను ఇంట్లో ఉప్పు తీసుకొచ్చి దిష్టి వంత దిష్టి అని అంటారా లేదా? అలాంటిదే ఇది. ఇప్పుడు నీ పేరు శుద్ధి అయిపోతుంది. శుద్ధి కాగానే మనీ బ్లాక్స్. ఇప్పుడు మాకు నెలకు ఒక దాదాపు ఎంత లేదన్నా ఏం జరిగింది, చక్కగా మనకి ఇప్పుడు ఆ యొక్క రావడం క్యాష్ ఫ్లో మెల్లిగా తగ్గింది. సో తగ్గింది కాబట్టి ఏం జరిగింది, ఇప్పుడు మనము సో దీంట్లో వేస్తే చక్కగా మనం వేస్తే దాన్ని చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాల్ట్ వాటర్ లో వేస్తాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు చక్కగా ఈ సాల్ట్ వాటర్ లో ఇదిగో ఈ పేరుని తర్వాత నా యొక్క సంకల్పాన్ని ఇలా వేసేసినాం అనమాట. ఇలా వేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసాం. క్యాప్ పెట్టేసి ఇష్టమైన దైవాన్ని, మీ యొక్క ఇష్టమైన దైవాన్ని పేరు చేసుకోండి చక్కగా. ఇలా వేసింది కూడా మీకు తెలుసు కాబట్టి సో నా పేరు బాబా పన్నాము. తర్వాత సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినందుకు కృతజ్ఞతలు అని ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చేసింది కదా. సో దీన్ని బట్టి మనం చెప్పాలన్నమాట. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే మనము సాల్ట్ వాటర్ లో నేను ఆ రాసిన చిట్టిని దీంట్లో వేసేసా. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? నా పేరు కనిపిస్తుంది, సంకల్పం రాసింది ఇక్కడ చూస్తే ఇదిగో కనిపిస్తుంది కదా. ఇక్కడ సులభంగా వేగంగా ఆనందంగా అకౌంట్ లోకి వచ్చినందుకు సో విశ్వానికి కృతజ్ఞతలు. ఇది ఇలా చేసిన ఈ చూడండి ఇట్లా ఇది మీకు ట్రాన్స్పరెంట్ గా కనిపించాలి. దీన్ని ఏం చేయాలంటే బాగా ఇదానాలి. సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్ లోకి ₹1,00,00,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక 5 అక్షరాలు ఇలా వేసిన తర్వాత గట్టిగా పట్టుకోవాలి. ఇట్లా విషయం కింద పడిపోతుంది. తర్వాత నైట్ పూట మీ బెడ్ పక్కనే పెట్టుకోవాలి, జాగ్రత్తగా పగిలిపోకుండా పెట్టుకోవాలి. రాత్రి దీన్ని కూడా ఒక 5 నిమిషాలు అపరిమేషన్ చేసుకొని ఇది ఏదైతే రాసిందో మీ పేరుతో చెప్పుకొని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. ఇట్లా ఒక 1 వీక్ చేయాలి. ఒక 7 డేస్ అంటే 7 రోజులు చేసేసిన తర్వాత దీంట్లో నుంచి ఈ ఏదైతే ఆల్రెడీ 1 వీక్ లో వారం రోజులలో ఈ చిట్టి మొత్తం ముద్ద అయిపోతుంది. తీసేసి చేంజ్ అయ్యింది. తీసేసి ఇది
మట్టిలో ఎక్కడైనా ఎవరు కాలు తొక్కని చాలా ఓకే. దాన్ని పోయొచ్చు. ఒక పెద్ద వృక్షం అయితే ఉప్పు నీళ్ళు అక్కడ పోయొచ్చు, ఏం కాదు. ఇంట్లో నుంచి ఎరువు ఏదైనా ఉందా? చిన్న మొక్కలకు పోయేది అవి పాడైపోతాయి అనమాట, సాల్ట్ వాటర్. సో ఇంతే రెమెడీ అయిపోతుంది. వావ్. ఇంకా మీరు నాకు చెప్పాలి, మీకు ఈ వారం రోజుల తర్వాత, కొందరికి వారం రోజులే రావచ్చు, రావచ్చు రిజల్ట్స్. అవును. వారం రోజులే రావచ్చు. నాకు ఎందుకంటే ఒకసారి డిసెంబర్ 31వ తారీఖు 2022లో ఒకటే నైట్ 33 లక్షలు వచ్చినాయి నాకు. ఓ, సో అట్లా ఇప్పుడు ఈ టెక్నిక్ నేను ఉపయోగించిన ₹1,00,000 కదా. మరి నేనైతే జూన్ 23వ తారీఖు వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను మనసులా. కానీ ఈ వీడియో చేయగానే రావచ్చు, లేదంటే 24 hours లో రావచ్చు, లేదంటే 1 week లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా. కానీ రాగానే మళ్ళీ చేస్తాను నేను ఈ వీడియో. సో మీరు కూడా ఈ టెక్నిక్ ని ఉపయోగించుకొని మీరు ఈ ప్రాసెస్ ని ఫాలో చేసి చక్కగా మీరు చేస్తారని, మీరు కూడా పొలిషన్లు అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంత మందికి అయితే పంపిస్తే అంత మంచిది. దీంట్లో ఫీజు ఏం లేదు, కన్సల్టేషన్ లేదు, లక్షల ఫీజులు ఉంటాయి నాకైతే. అవును. మరి ఇదైతే నేను ఏది ఆశించి మీకు చేయట్లేదు. అవును. నేనైతే ఒకటే అద్భుతంగా మీకు కూడా ₹1,00,00,000 కావాలని ఒక సంకల్పంతో భారత విశ్వగురు గారు ఆరోగ్యంగా ఇదే మెథడ్స్ తోటి చాలా టెక్నిక్స్ చెప్తాను నేను. ఓకే. నేను ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, సంతానం కానీ, వివాహం కానీ, ఇంకా అవన్నీ అన్నిటికి ఉపయోగించవచ్చు. ఇది చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది, దీంట్లో సందేహం లేదు, నో డౌట్. ఇక మీరైతే తొందరగా నేను చేసేసుకోండి. పొద్దున్న ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అదే చేస్తాను. చేసి ఎందుకంటే ఆఫీస్ రావద్దని అనుకుంటున్నావా? సో రిజల్ట్స్ రావాలండి. రిజల్ట్ రావాలి, ఖచ్చితంగా మీరు చేయాలి. ఇది అందరూ ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ లైక్ చేయాలి. ఇది దాదాపుగా ఒక 15,000 లైక్ చేయండి దీనికి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలి. లైక్ చేస్తే ఏంటంటే చాలా మంది వస్తుంది, అందరు ఇది వాడతారు. అయితే మీరు అనుకోవచ్చు ఈ వీడియో రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, ఎప్పుడు చూడండి. నాకు అదే డౌట్ ఇప్పుడు, అందుకని. ఇప్పుడు గురు పౌర్ణమి రోజు, ఇది బుద్ధ పౌర్ణమి రోజు చేసినాం కదా. బుద్ధుడు అంటే రాజుడు కదా, ఆయన అన్ని వదిలేసుకున్నాడు, మీకు కావాలి కదా. సో బుద్ధ పౌర్ణమి రోజు మీరు ఏది ఆశిస్తే అది జరుగుతుంది ఖచ్చితంగా. అయితే మరి వేరే రోజు చూశాను కదా ఈ వీడియో, అంటే ఏ రోజు మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు గోల్డెన్ తప్పకుండా మీరు ఇది ఫాలో చేస్తారని అందరూ పొలిషన్లు అవుతారు. కాగానే నాకు గుర్దర్శించేది ఏం లేదు, కానీ కింద నేను ఇది వాడినందుకు పొలిషన్ అయిన అని రాయండి, మీ ఊరు రాయండి, మీ అడ్రస్ రాయండి. దానివల్ల వేరే వాళ్ళు కూడా ఇది ఫాలో చేసి వాళ్ళు కూడా పొలిషన్లు అవుతారు. ఓకేనా? సత్యం అందరికీ చెప్పండి, నాకు నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, థ్యాంక్ యూ.